సంజయ్ అనేటువంటి డీజీపీ స్థాయి ఐపీఎస్ ఆఫీసర్ కేవలం బలహీన వర్గానికి చెందిన మాదిగానే కదా మీరు సస్పెండ్ చేశారు. అతను చేసిన తప్పేంటి? మిమ్మల్ని జైలుకి పంపించిన సమయంలో ఆ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నాడు. అది తప్ప తన జాబ్ మాత్రమే చేశాడు. మీరు అభియోగాలు సృష్టించి ఉన్నవి లేనివి కల్పించి షోకాజ్ నోటీస్ లాంటిది ఇచ్చి వారిని సస్పెన్షన్లో పెట్టారు. అతని వైపుని ఎవరు అడగలేరని, అతని గురించి ఎవరు ప్రశ్నించరని వీళ్ళేం చేయగలుగుతారు? బలహీన వర్గాల వారనే కదా. అంటే ఒక ఐపీఎస్ మాదిగను, ఒక ఎంపీ మాదిగను మీరు తొక్కేస్తారు. అలాంటి అభియోగాలు ఉన్నటువంటి వారు మీ కమ్యూనిటీకి చెందిన వారైతే ఏ రకమైన చర్యలు ఉండవు కదా, వారికి రివార్డులు ఇస్తారు. ఇది సోషల్ జస్టిసా? సామాజిక న్యాయమా? ఇది సమన్యాయమా? ఇది నెపోటిజం కాదా? ఇది ఫేవరెటిజం కాదా? మీరు ఏ ప్రమాణం చేసి పదవిని అలంకరించారో ఆ ప్రమాణంలో చెప్పిన అంతఃకరణ శుద్ధి ఏమైంది? బంధుప్రీతి లేకుండా చేస్తామన్నది ఏమైంది? రాగద్వేషాలు లేకుండా పనిచేస్తామన్నది ఏమైంది? ఇవన్నీ దేవుడి సాక్షిగా అక్కడ ప్రమాణం చేశారు, కానీ ఇక్కడ మాత్రం విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ బలహీన వర్గాల మీద ఇంత కక్ష? వారెవరు ఏమీ అడగలేరు, చేయలేరనే కదా. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. వెనుకబడిన వర్గాల ప్రజలారా గమనించండి. వారు బీసీలైనా, ఎస్సీ ఎస్టీలైనా, మైనార్టీలైనా కేవలం వారి వారి అధికారంలో చేరటానికి మనల్ని పావులుగా వాడుకుంటారు, వాడుకుని వదిలేస్తారు, అడ్డం వస్తే తొక్కేస్తారనే దానికి ఇంతకు మించిన ప్రత్యక్ష సాక్ష్యం ఇంకోటి కావాలా? ఇంకా ఈ భూస్వామి వ్యవస్థ గాని, ఈ పెత్తందారీ వ్యవస్థ గాని ఏ రకమైనటువంటి కుట్రలతో, యుక్తులు కుయుక్తులతో పనిచేస్తారు అనంటే మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకునే విధంగా పనిచేస్తారు. ఈరోజు హోంశాఖకు ఒక మాదిగ మహిళను మంత్రిగా పెట్టి అదే హోం డిపార్ట్మెంట్ తో అదే మాదిగ కమ్యూనిటీ చెందిన ఐపీఎస్ సంజయ్ని సస్పెండ్ చేసి వెనకబెట్టారు. మాజీ ఎంపీ సురేష్ ని జైల్లో పెట్టించారు. మన వేళ్లతో మన కళ్ళు పొడవటం అంటే ఇంతకు మించిన ప్రత్యక్ష సాక్ష్యం ఇంకొకటి కావాలా? కాబట్టి మనం ఏకంగా కాలేకపోతున్నాం, మనం ఐకమత్యంగా ఉండలేకపోతున్నాం, మనం ఏం కోల్పోతున్నాం అన్న దాన్ని గ్రహించలేక తరతరాలుగా ఈ వర్గాలకు ఊడిగం చేస్తూ మనల్ని పాలిస్తూ మన మీద ఆధిపత్యం చేసే వారి చుట్టే తిరుగుతూ వారి యొక్క మోచేతి నీళ్లు తాగుతూ మన అభిమానాన్ని, స్వాభిమానాన్ని కోల్పోయి జీవిస్తున్నాము. కాబట్టే వీళ్ళు అధికారం తీసుకుని తరతరాలుగా ఈ బానిసత్వాన్ని కొనసాగిస్తూ ఇక్కడున్నటువంటి అధికారులు ఎంత స్థాయికి వచ్చినా, ఒక డీజీపీ అయినా, ఒక ఎంపీ అయినా అణిచి వేస్తున్నారు, తొక్కేస్తున్నారు. మాదిగల వైపు తొక్కేస్తూ తమ కమ్యూనిటీ కమ్మవారిని అక్కున పెట్టుకునేటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాల పేదలందరినీ కూడా గమనించమని కోరుతున్నాను, నిజాలు తెలుసుకోమని కోరుతున్నాను. మనం రాజ్యాధికారంలో అడుగు పెట్టకపోతే ఈ వివక్ష, ఈ రకమైనటువంటి అనిశ్చయత కొనసాగుతూనే ఉంటుంది. మేల్కొనండి, కనువిప్పు పొందండి అని ప్రజలను నేను కోరుతూ ఉన్నాను.